నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? గోపి. గోపి గారు ఏం చేస్తూ ఉంటారు? ఈ బాల్ పెన్స్ మా పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్ముకుంటాం సార్. అమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏ ప్రభుత్వం అండి? టీడీపీ ప్రభుత్వం. అన్నీ బాగానే, అందరికి బాగుంటే మాకు బాగానే ఉంటుందండి. అంటే మీ అభిప్రాయం చెప్పండి అందరి గురించి. అందరికి బాగుంటే మనకి బాగుంటుంది. ఓకే. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? అయ్యేం లేదండి. ఏం అందట్లేదు. ప్రభుత్వం ద్వారా మీరు ఏమైనా లబ్ధి పొందుతున్నారా? అద్దెకే ఉంటున్నాను ఇంట్లో. అద్దెకే ఉంటున్నారా? 8,000 అండి అద్దె. ఓకే, థ్యాంక్ యూ అండి. 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఏ ప్రభుత్వం నాకేమీ లేదండి. ఇటు రోడ్డు మీదనే బ్రతుకుతున్నామండి. ఏ ప్రభుత్వం ఏ సహాయం చేయలేదండి. 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ ఇంటి అద్దెలు జీవితం అంతా ఆటికే గడిచిపోతుందండి. అదండి పరిస్థితి. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. మీ పేరు? వలి. వలి గారు ఏం చేస్తూ ఉంటారు? డిజైనింగ్ చేస్తారు. డిజైనింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, అందుకే చాలా డిజైనర్గా ఉన్నారు. ఓకే, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏమో ఎవరికి తెలుసండి, అవసరం లేదు మనకి ప్రభుత్వాలతో. అవసరమే లేదంటారా? అంటే సొసైటీ కోసమైనా చెప్పండి. ఏం జరుగుతుంది? ఏం లేదు. నిల్లు ఎందుకంటారు? అంతే కదా, ఏం లేదు. కొంచెం ఇంతకు ముందే కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఎందుకని? అంతే నాకు అనిపించింది. అంటే రీజన్ అప్పుడు పథకాలు వచ్చేవో లేకపోతే ఇంప్రూవ్మెంట్ ఉందో, ఇప్పుడు ఏం ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే ఇంకా 8 months 9 months కదా, ఇంకా టైం ఉంది కదా, చూద్దాం ఏం చేస్తారు. ఓకే, వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయాలి అంతే. ఇంతవరకు ప్రజెంట్ అయితే మామూలు నడుస్తుంది, చల్తాయ నామ్ గాడి అన్నట్లు. అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు శ్రీహరి. శ్రీహరి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? మునము పాలనలాగా ఉంది. రియల్ ఎస్టేట్ ఒకసారి పైకి వెళ్ళి కిందకు వచ్చింది. స్థలాలు కొనేవాడు లేడు, ఇల్లు కొనేవాడు లేడు, భయపడి వస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయో 2026, 27 30 ఏళ్ళకి కొన్నాళ్ళు కూడా ఇలా 15 ఏళ్ళు కూడా అసలు ముందుకొచ్చి కొనేవాడు లేడు. అదవా అంత వరస్ట్గా ఉంది. ముగ్గురు కలిసి సంకనాకి ఇచ్చేసారు గవర్నమెంట్ని. ముందు రియల్ ఎస్టేట్ అనేది అసలు సున్నా అయిపోయింది. జగన్ ఉన్నప్పుడే ఒక రకంగా బేరాలని, ఇప్పుడు అసలు బేరం అనేది లేదు 2-3 నెలల నుంచి. అసలు మరి వరస్ట్ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. సరే, ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి చేయాలి. ఏదైనా అభివృద్ధి చేస్తే సంపద వచ్చింది. అభివృద్ధి చేయకుండా సంపద ఎవరిని సృష్టిస్తాడు? ఎవడైనా చేయలేడు. అభివృద్ధి చేయాలి. సంక్షేమం ఇవ్వాలి. లేనివాడికి కొద్దిగా పిల్లలు చదువుకునే వాళ్ళకి లేనివాడికి ఇవ్వాలి. ఉన్నవాడికి ఏమి అవసరంలే. ఇప్పుడు అంతా జరుగుతుంది ఉన్నవాడికే పెడుతున్నారు. ఇసుక మాఫియా కానీ నిక్కర మాఫియా కానీ గొంతికి నిక్కరు ఏర్లై పారుతుంది. అదంతా ఏంది? ఉన్నవాడి దగ్గరేగా లేనివాడికి ఏమి ఇస్తున్నారు చెప్పు? సంక్షేమం చెయ్యి, అభివృద్ధి చేయి, నిన్ను కాదంటలా. అందుకే నీకు 124 సీట్లు ఇచ్చింది జనం, ఊరకేమి ఇవ్వలేదుగా. అది పరిస్థితి. నమస్తే సార్. మీ పేరు? సంజయ్. సంజయ్ గారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ మేడం. బిజినెస్ చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బెటర్గానే ఉంది మేడం. పాస్ట్తో పోల్చుకుంటే బెటర్గానే ఉంది. బెటర్గానే ఉంది. ఎలాంటి విషయాల్లో బెటర్ అనిపించింది? ఏదో పెరిగిద్దని ఆశ, అంతే. ఆశలో పెరిగి డ్రీమ్స్లో బతుకుతున్నారు అయితే. అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో. ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం బిజినెస్ చేస్తూ ఉంటారు సార్? ఈ టైలరింగ్ మెటీరియల్, మొత్తం మగ్గం వర్క్ మెటీరియల్ అవన్నీ చేస్తుంటాం. ఓకే, సో ఈ ఏరియాలో మీద టాప్ మోస్ట్ షాప్. ఇందుకు మీ పేరు సార్? నీలేష్. నీలేష్ గారు, ప్రస్తుతం చూస్తూ ఉంటే ప్రస్తుతం ఉన్న పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. బాగుంది. ఎలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఇంకా బాగానే ఉంది మేడం. ఓవరాల్గా ఐ విల్ సాటిస్ఫై అబౌట్ దట్ గవర్నమెంట్. ఓకే, ఓటేసినందుకు సాటిస్ఫై అవుతున్నారు. పాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఉన్న డిఫరెన్సెస్ ఏమైనా తెలుస్తుందా? ఇంకా కాస్త టైం పడుతుంది మేడం. డెవలప్మెంట్ పనులు ఫాస్ట్గా అవుతున్నాయి. బాగుంది మేడం పాలన అయితే. సో పోలవరం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? రాష్ట్ర విభజన టైం నుంచి నడుస్తుంది అది, దాని మీద మీ అభిప్రాయం? పోలవరం తొందరగా పూర్తవుతే అందరికీ మంచిది. ప్లస్ మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది అని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.